విష్ణు సహస్రనామ స్తోత్ర విశిష్టత. రోజుకు కనీసం ఒక్కసారైనా విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి. విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణ చేస్తే అశ్వమేధయాగం చేసినంత పుణ్యం కలుగుతుంది. ఆయురారోగ్యాలు కలుగుతాయి. పాపాలు తొలగి పుణ్యరాశి పెరుగుతుందని పండితులు చెబుతారు. ఎలాంటి ఇబ్బందులైనా తొలగిపోతాయి. కష్టాలు, వ్యాధులు తొలగిపోయి అష్టైశ్వర్యాలు, శుభాలు చేకూరుతాయి. స్తోత్రములో ప్రతి నామము అద్భుతం. మన నిత్య జీవితంలోని అన్ని సమస్యలకు పరిష్కారాలు ఇందులో ఉన్నాయి. విష్ణు సహస్రనామాన్ని ప్రతిరోజు నిష్ఠతో, భక్తి శ్రద్ధలతో పఠించాలి. విష్ణు సహస్రనామాన్ని పఠించే ముందు శుచిగా స్నానమాచరించి, ఆపై పూజగదిలో కూర్చుని విష్ణు సహస్రనామాన్ని పఠించాలి. లేకుంటే వినడమైనా చేయాలి. ఈ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ నుంచి వెలువడే శబ్దం దుష్ప్రభావాన్ని దూరం చేస్తుంది. అభీష్ట సిద్ధికి ఈ క్రింద సూచించిన శ్లోకాలను 108 మార్లు జపించాలి. పిల్లల క్షేమార్థం తల్లిదండ్రులు జపం చేయవచ్చును. 1. విద్యాభివృద్ధికి 14వ శ్లోకం. సర్వగా సర్వవిద్భానో విశ్వక్సేనో జనార్దన వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్కవి. 2. ఉదరరోగ నివృత్తికి 16వ శ్లోకం. భ్రాజిష్ణు భోజనం భోక్తా సహిష్ణు జగదాదిజ అన్గో విజయో జేతా విశ్వయోని పునర్వసు. 3. ఉత్సాహం, బలం పెంపొందించుకోవటానికి 18వ శ్లోకం. వేద్యో వైద్య సదాయోగి వీరః మాధవో మధు అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబల. 4. మేధా సంపత్తికి 19వ శ్లోకం. మహాబుద్ధి మహావీర్యో మహాశక్తి మహాద్యుతి అనిర్దేశ్య వపుః శ్రీమాన్ అమేయాత్మా మహాద్రిదృత్. 5. మంచి కంటి చూపునకు 24వ శ్లోకం. అగ్రణీ గ్రామణీ శ్రీమాన్ న్యాయో నేతా సమీరణ సహస్రమూర్ధా విశ్వాత్మా సహస్రాక్షః సహస్రపాత్. 6. కోరుకున్న కోరికలు తీరటానికి 27వ శ్లోకం. అసంఖ్యేయో 2 ప్రమేయాత్మా విశిష్టః శిష్టకృచ్యుచి సిద్ధార్థః సిద్ధసంకల్పః సిద్ధిదః సిద్ధిసాధనః. 7. వివాహ ప్రాప్తికి 32వ శ్లోకం. భూతభవ్య భవన్నాథః పవనః పావనో 2 నలః కామః కామకృత్కాంతః కామః కామప్రదః ప్రభుః. 8. అభివృద్ధికి 42వ శ్లోకం. వ్యవసాయో వ్యవస్థానః సంస్థానః స్థానదో ధ్రువః పరతి పరమస్పష్ట తుష్ట పుష్ట శుభేక్షణ. 9. మరణభీతి తొలగటానికి 44వ శ్లోకం. వైకుంఠ పురుష ప్రాణ ప్రాణద ప్రణవ పృథు హిరణ్యగర్భ శత్రుఘ్నో వ్యాప్తో వాయు అధోక్షజ. 10. కుటుంబ ధనాభివృద్ధికి 46వ శ్లోకం. విస్తార స్థావర స్థాణు ప్రమాణం బీజమవ్యయం అర్ధో 2 నర్తో మహాకోసో మహాభోగో మహాధన. 11. జ్ఞాన సంపదకు 48వ శ్లోకం. యజ్ఞ ఇజ్యో మహేచేశ్చ క్రతుః సత్రం సతాం గతి సర్వదర్శి విముక్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమం. 12. క్షేమాభివృద్ధికి 64వ శ్లోకం. అనివర్తి నివృత్తాత్మా సంక్షేప్త క్షేమకృచ్ఛివ శ్రీవత్సవక్షాః శ్రీవాసః శ్రీపతిః శ్రీమతాం వరః. 13. నిరంతర దైవ చింతనకు 65వ శ్లోకం. శ్రీధః శ్రీశః శ్రీనివాసః శ్రీనిధిః శ్రీవిభావనః శ్రీధరః శ్రీకరః శ్రేయః శ్రీమాన్ లోకత్రయాశ్రయః. 14. దుఃఖ నివారణకు 67వ శ్లోకం. ఉదీర్ణః సర్వతః చక్షుః అనీసః శాశ్వతః స్థిరః భూషయో భూషణో భూతిః విశోకః శోకనాశనః. 15. జన్మరాహిత్యానికి 75వ శ్లోకం. సద్గతిః సత్కృతిః సత్తా సద్భూతిః సత్పరాయణః శూరసేనో యదుశ్రేష్ఠః సన్నివాసః సుయామునః. 16. విద్యాప్రాప్తికి 80వ శ్లోకం. అమాని మానదో మాన్యో లోకస్వామి త్రిలోక్ధృత్ సుమేధా మేధ్యో ధన్యః సత్యమేధా ధరాధరః. 17. శత్రువులను జయించుటకు 88వ శ్లోకం. సులభః సూరతః సిద్ధః శత్రుజి యచ్చత్రుతాపనః న్యగ్రోధో దుంబరో 2 స్వత్తః చాణూరాంధ్ర నిషూదనః. 18. భయనాశనమునకు
89 శ్లోకం. సహస్రార్చిః సప్తజిహ్వః సప్తైధాః సప్తవాహనాః అమూర్తిః అన్ఘో రెండు చింత్యో భయకృద్భయనాశనః. 19 సంతాన ప్రాప్తికి 90 శ్లోకం. అణుః బృహత్కృశః స్థూలో గుణ్నిర్గుణో మహాన్ అధృతః స్వధృతః స్వాస్థ్యః ప్రాగ్వంసో వంశవర్ధనః. 20 మంగళ ప్రాప్తికి 96 శ్లోకం. సనాత్సనాతనతమః కపిలః కపిరవేయః స్వస్తిదః స్వస్తికృత్ స్వస్తి స్వస్తిభుక్ స్వస్తిదక్షిణః. 21 ఆపదలు తొలగటానికి లోక కళ్యాణానికి 97 మరియు 98 శ్లోకాలు. అరౌద్రః కుండలి చక్రీ విక్రమ్యూర్జిత శాసనః శబ్దాదిగః శబ్దసహః శిశిరః శర్వరీకరః అక్రూరః పేసలో దక్షో దక్షిణ క్షమినాం వరః విద్వత్తమో వీతభయ పుణ్యశ్రవణ కీర్తనః. 22 దుస్వప్ననాశనానికి 99 శ్లోకం. ఉత్తారణో దుష్కృతిః పుణ్యో దుస్వప్న నాశనః వీరః రక్షణః సంతో జీవనం పర్యవస్థితః. 23 పాపక్షయానికి 106 శ్లోకం. ఆత్మయోనిః స్వయంజాతో వైఖానః సామగాయనః దేవకీనందనః స్రష్టా క్షితీశః పాపనాశనః. 24 సర్వరోగ నివారణకు 103 శ్లోకం. ప్రమాణం ప్రాణనిలయః ప్రాణధృత్ ప్రాణజీవనః తత్వం తత్వ విదేకాత్మా జన్మమృత్యు జరాతిగా. 25 సుఖప్రసవమునకు 107 శ్లోకం. శంఖృత్ నందకి చక్రీ సార్గధన్వా గదాధరః రథాంగపాణి రక్ష్యోభ్యః సర్వ ప్రహరణాయుధః. విష్ణు సహస్రనామం మొత్తం చదివిన తదుపరి మీకు ఇందులో కావలసిన శ్లోకం 108 సార్లు పఠించాలి. సాధు దేశీ గోమాతను పూజించండి. సాధు దేశీ గోమాతను సంరక్షించండి. చిత్రవర్ణాలు గల పుష్పం 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 శ్రీరామ